తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి జానేశ్వరి అయితే 2.5 ఏళ్ల చిన్నారి అయితే ఇంకా అదృశ్యమై 5 రోజులైనా సరే ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతోనే అలాగే తల్లి కుటుంబ సభ్యులు ఎదురు కూడా తల్లడిల్లుతూ అలాగే గుండెలు పగిలేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. అలాగే ప్రధానంగా 4 రోజుల తర్వాత కుక్క కనిపించి మళ్ళీ మాయమవడంతో అలాగే ఒక ఆశలైతే చిగురించాయి. పాప వద్దే కుక్క ఇప్పటి వరకు కూడా కాపలాగా ఉందంటూ కూడా తల్లి అయితే ఆ కోణంలో ఇంకా వస్తుంది. తన పాప కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానమైన పక్కన పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం అంతా కూడా పామాయిల తోటతో పాటు కొండలన్నీ కూడా జల్లెడ పెట్టినా సరే ఇంకా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. తల్లి చూడొచ్చు ఆ యొక్క ఫోటోని చూస్తూ కూడా తల్లడెల్లుతూ తన పాపని ఇటీవల తీసుకున్నటువంటి పాప ఫోటోతోనే తన యొక్క జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లి భవానీ అయితే ఇప్పుడైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాప నిన్న ఏదైతే కుక్క రావడంతోనే పాపతో పాటు మిస్ అయినటువంటి కుక్క రావడంతోనే ఆ కుక్కతో పాటు ఇంకా పాప కూడా ఎక్కడ ఉందనేది కూడా వీళ్ళంతా కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాప ఏదేమైనా క్షేమంగా వస్తుందని కూడా ఈ కళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల్ని తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే యనమల దివ్య కూడా వచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. జ్ఞానేశ్వరి నువ్వెక్కడ ఉన్నావో అమ్మ అంటూ కూడా తల్లి ఇక్కడ తల్లడెలుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిన్న కుక్క రావడంతో మరి ఎటువంటి ఆశలు చిగురించావు చెప్పమ్మా. పాపని ఇప్పుడు ఈ విధంగా అంటే నిన్న కుక్క వచ్చింది, 4 రోజుల తర్వాత కనిపించింది, ఇప్పుడు ఇంకా 5 రోజులు అవుతున్నా సరే కనిపించడం లేదు, ఏమనిపిస్తుంది? నిన్నటి వరకు అయితే కుక్క పాప క్షేమంగానే ఉన్నారనుకున్నాను సార్. ఎలా ఉన్నా సరే కుక్క అయితే పాపతోనే ఉంటుంది కదా అన్న చిన్న ధైర్యమే అన్నాను. నేనైతే కుక్క వచ్చేసింది సార్. కుక్క వచ్చేయడంతో ఇంత ఎంక్వైరీ చేస్తున్నాం కదా, ఎవరైనా భయపడి వదిలేసారేమో తోట చివరన. ముందు కుక్క వచ్చేసిన తర్వాత అమ్మాయి గారు నడిచి వచ్చేస్తుందేమని కొంచెం సంతోషం పడిపోయింది సార్. సంతోషం పడిపోయి నించున్న కుక్క దగ్గరికి పరిగెట్టి వెళ్ళి కుక్క వచ్చేసిందని పట్టుకోపోయాను సార్. పట్టుకోపోతేనేమో ఆ కుక్క నా మీద అటాక్ చేసింది సార్. అటాక్ చేసి మళ్ళీ పారిపోయింది సార్. పారిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వెళ్ళారు, మా ఆయన గారు వెళ్ళారు సార్. వెళ్తే మా ఆయన గారి మీద మళ్ళీ తిరగబడ్డదండి. మళ్ళీ తిరగబడ్డ తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేదండి సార్. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిస్తే మళ్ళీ చూసిందండి సార్. చూసిన తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం దూరంగా వెళ్ళిపోయి కూర్చుందండి సార్. కూర్చొని అలా తుప్పుల్లోకి గడిలోంచి కనిపించలేదండి సార్. కుక్క వచ్చేసింది. మరి అమ్మాయి ఏమైపోయిందో, ఎవరైనా తీసుకెళ్ళిపోయారో, ఏమన్నా అయ్యిందా అని భయం. ఇప్పుడు కుక్క మీతో మామూలుగా వచ్చిన తర్వాత అది సరదాగా ఉంటుంది అనుకున్నా తప్ప ఈ విధంగా కరుస్తుందని అంటే అనుకోలేదు సార్. ఇప్పటిలాగే ఉంటది కదా. ఒకవేళ అది నా అమ్మాయి జాడగాని చెప్పడం, పెంపుడు కుక్క కదా, అమ్మాయి జాడ చెప్పడానికి కానీ వచ్చిందేమో అనుకున్నాను సార్. అన్న ఆనందంతో ఉన్నాను సార్. ఆ ఆనందంతో కుక్కను పట్టుకోవడానికి ట్రై చేస్తే కుక్క నా మీద అటాక్ చేసింది. కుక్క ఘాట్లు పడ్డాయి. ఏమైంది అనుకుంటున్నారు? అంటే పాప ఇన్ని రోజులు అంటే శనివారం జరిగింది, శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం తిండి తిప్పలు లేకుండా ఎలా ఉండదు సార్. ఎక్కడైనా ఎవరైనా ప్రీ ప్లాన్డ్ గా చేసి రాను పోను చూసుకొని అమ్మాయిని తీసుకెళ్ళిపోయారన్న ఇదే సార్. తీసుకెళ్ళిపోయారు. ఇది ఇంత ఎంక్వైరీ ఉంది కదా, కుక్కకి ఏదైనా మందు జల్లేసో లేకపోతే దానికి కొట్టో దాని మైండ్ పని చేయకుండా చేసేసో కుక్కను వదిలేసారు, అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అన్న డౌట్ అయితే. అడవి జంతువులు ఏమన్నా తినేసాను కదా, బ్లడ్ అన్నా లేకపోతే దాని కాలు పట్టీలు ఉన్నాయి సార్, దాని ఒంటి పైన బట్టలు ఉన్నాయి, అవి ఏదో ఒక్క చిన్న మొక్క అన్నా కనిపిస్తుంది కదా సార్. ఎంత ఎంక్వైరీ చేశారు, ఇంత డిపార్ట్మెంట్ అంతా తిరుగుతుంది, ఒక్కరికన్నా కనిపించకుండా ఉంటుంది సార్. అడవి జంతువులు అయితే ఏమీ చేయలేదు. ఎవరైనా తీసుకెళ్ళిపోయారు, పాపదే దూరంగా తీసుకెళ్ళిపోయింటారు భయపడి అని అనుకుంటున్నాను. అడవి జంతువులు ఏమన్నా ఉండే ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? అడవి జంతువులు ఎప్పుడైనా కనపడ్డాయి అక్కడ? వాళ్ళు 20 సంవత్సరాల పై నుంచే ఉన్నారు సార్. మా మ్యారేజ్ అయ్యి 2023లో అయింది. అప్పటి నుంచి కూడా నేను ఇక్కడే ఉన్నాను సార్. వీళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోయినా పిల్లలు ఇద్దరితో నేను ఒక్కదాన్ని ఉంటాను సార్. ఏ టైంకి వచ్చినా రాకపోయినా, రోజు వచ్చినా రాకపోయినా ధైర్యంగా ఉంటాను సార్. ఎప్పుడు ఇలాంటి భయాలు ఏమైనా రావడాలు, అటాక్ చేయడాలు, ఎవరైనా వచ్చి భయపించడాలు జరగలేదు సార్. ఇటు సైడ్ ఎప్పుడు వేట కుక్కలు కానీ ఇటువంటి ఏమైనా వచ్చిన దాఖలా లేవు? వరకు రాలేదు సార్. ఇంటి వరకు కొండలు అంటూ ఉంటాయి కదా సార్. ఉండో చప్పట్లో ఉన్నాయంటే ఇప్పుడు లేవండి సార్.
అడిగితే వాళ్ళని కూడా అడిగాం ఏమైనా ఉన్నాయా ఊళ్ళో తెలిసిన అవి కూడా లేవు సార్ ఇప్పుడు ఏమీ లేవన్నారు. ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటారో ఈ కుక్కని ఏమైనా చేసి ముందు ఇచ్చేసా ఇది వరకు ప్రవర్తించలేదు సార్ మాతో. మా మీద అరుస్తుంది కరుస్తుంది భయం పెడుతుంది సార్. ఎక్కడ మనం చూస్తే అక్కడ పోతుంది సార్ ఆ కుక్క. దాని మైండ్ ఏదో డైవర్ట్ చేసేసి కొడేసారో మరి ఏమన్నా చేస్తారో అని భయం. అంటే ఇప్పుడు కుక్క రాకముందు కుక్క పాప అడవిలోనే ఎక్కడో కుక్కే కాపలాగా ఉందని అనుకుంటున్నావు మొదలుగా? కుక్క రాకముందు అంటే అడవిలోనే ఉండి ఎవరైనా తీసుకుపోని ఇద్దరిని ఒక దగ్గరే ఉంచారు అన్న ఆశ సార్. ఏం జరిగినా ఇద్దరికి ఉంటారు కదా, అంత జరగదు. ప్రాణం పోయి అంత జరగదు అనుకున్నాను సార్ నేనైతే. ప్రాణం పోతే సార్ ఏ చిన్న సీకైనా తన స్మెల్ అయినా తెలుస్తుంది సార్. మరి ఏం జరిగిందో తెలుసు సార్. పాప అయితే ఎంత ఎదిగినా సరే పాప చూపి తెలియలేదు. ఏమున్నాయి పాప వెళ్ళేటప్పుడు ఒంటి మీద వస్త్రాలు ఏమేమి ఉన్నాయి పాపకి సంబంధించి? పాపకి చేతికి నల్ల పూసలు దిష్టి పూసలు ఉంటాయి సార్. కాళ్ళకి పట్టీలు ఉంటాయి. మెల్ల పోము ఒకటి ఉంటది, వెండి బిల్ల ఒకటి ఉంటుంది సార్. ఒంటి మీద జుబ్బం ఒకటి ఉంటుంది సార్. జుబ్బం ఒకటి అండర్వేర్ లేదు సార్, తీసేసింది అన్నయ్య. అందులో ఏ ఒక్కటన్నా కనిపించకుండా ఉంటుందా, ఏ జంతువులన్నీ అటాక్ చేద్దాని అని కొంచెం ఉంది సార్. ఎవరైనా తీసుకుపోయి ఇన్ని రోజులు కొండలు అంటే ఎక్కడన్నా దాసేసి ఎంక్వైరీ స్టార్ట్ చేయగానే కుక్కని మైండ్ డైవర్ట్ చేసేసి మనకు దారి చూపెత్తదేమో అని డైవర్ట్ చేసేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారేమో అనుకుంటున్నాం సార్. కేకలను పడ్డాయి ఏదో అంటున్నారు, కాపాడండి ఆ పాప ఏడుస్తూ కనిపించిందని కూడా ఫస్ట్ లో అన్నారు. అది అప్పుడు సార్ అమ్మాయి మనం ఊహో తెలియదు సార్, నిజంగా వినిపించింది. మరి మనం మనకు పోయింది అన్న బాధలో ఉంటాం కదా సార్. పలకడం మాకు అమ్మాయి పిలిచినట్టు పలికినట్టు ఏడ్చినట్టు శబ్దాలు వినిపించి మరి మా ఊహో తెలీదు. ఆ అమ్మాయి నిజంగా అనిపించింది సార్. అనిపించింది మరి నిజంగా పలికిందో లేదంటే నా ఊహో. పాప నిద్రలోనే మామూలుగానే కూడా ఒకసారి పడుకున్నప్పుడు పక్కకు వచ్చి అమ్మ అని పిలడాలు, దూరంగా ఉన్నప్పుడు ఏడ్డాలు, నేను పిలిస్తే పలకడాలు, కూ అంటే కూ అండాలు అనిపించింది సార్. నాకు జ్ఞాపకాలు సార్. ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ప్రధానంగా ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నాం? పాపను ఇచ్చామని ఏ విధంగా నేను ఎంతో ప్రాణంగా అనుకున్నాను సార్. అమ్మాయి లేకపోతే నేను ఉండలేను సార్. నా చిన్న అమ్మాయి కన్నా అమ్మాయి అంటే చాలా ఇష్టం సార్ నాకు కానీ మా ఆయనకి కానీ. ఎవరి దగ్గరున్నా దయచేసి మా అమ్మాయిని నాకు అప్పచెప్తారు, కడుపు కోతలు నాకు పెట్టకూడదు, దయచేసి నా ఎందుకు దయించి మా పాపని నాకు అప్పచెప్తారు, నా దయించి ఒక దేవతలా దేవుళ్ళా అనుకుని నా పాపని నాకు అప్పచెప్పేస్తారు అనుకున్నాం సార్. పాప ఏంటంటారు ఒకవేళ వాళ్ళు కిడ్నాప్ చేస్తుంటే పాపకి ఏమైనా పెట్టమని నువ్వేం చెప్తాను? ఏదైనా ఫుడ్ పెట్టమని. ఏం పెట్టినా తింటా సార్. తనకి ఆకలి వేస్తారు, మనం ఏం పెట్టినా తింటాయి సార్. ఒక చాక్లెట్లే కానీ బిస్కెట్లే, ఆఖరికి రైస్ ఇచ్చిన బాక్స్ లో పెట్టి ఇచ్చినా సరే తింటారు సార్. తన్ని ఎక్కడున్నా మాకు ఇచ్చే లోపల ఎక్కడున్నా క్షేమంగా చూసుకొని మేము ఎలా చూసుకుంటున్నామో అలా చూసుకుంటారని కోరుకుంటున్నాం సార్. వదిలేసి వెళ్ళిపోమన్నా కోరుతున్నాను. అవును సార్. మా అమ్మాయిని మాకు అప్పచెప్తే ఒకవేళ డైరెక్ట్ గా మాకు ఇవ్వకపోతే ఎక్కడో దగ్గర మా చుట్టుపక్కల మాకు కనిపించేలాగా వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళని మేము ఏమన్నాం సార్. మా అమ్మాయిని మాకు అప్పచెప్పేది లేదు సార్. బంధువుల్లో బయట వాళ్ళు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఏరియాలో సపోర్ట్ తీసుకొని ఈ ప్లాన్ చేశారేమో అన్న భయం సార్. కానీ ఎవరు తీసుకెళ్ళినా కానీ క్షేమంగా నా బిడ్డ నాకు చేరుతారని అనుకుంటున్నాను సార్. వాళ్ళని అదే కోరుకుంటున్నాను సార్. చేర్చే లోపల తనకు మంచిగా ఫుడ్ పెట్టి మంచిగా చూసుకుంటూ కొట్టకుండా తిట్టకుండా ఉంటే చాలు సార్. మాకు ఫోటో ఇప్పుడు తీసుకున్నది ఫస్ట్ బర్త్డే ఫోటో సార్ ఇది అయితే. లాస్ట్ ఇయర్ మేడ్పల్లి సార్. తల్లి ఇప్పుడైతే భవానీ అయితే ఆ ఫోటో పట్టుకుని అలాగే కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తన ఆ చిన్నారి ఎవరైతే జ్ఞానేశ్వరి కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ అలాగే రోధిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎవరైనా అప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో కొన్న సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇటువైపు వేట కుక్కలు కానీ అడవి జంతువులు కానీ ఏవి కూడా వచ్చినైతే దాఖలాలు అయితే మాకు ఎప్పుడు కూడా ఇటు సైడ్ అయితే జరగలేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే మాత్రం కనీసం పాపకు సంబంధించిన పాప వెళ్ళేటప్పుడు ఒంటి మీద కేవలం ఒక జుబ్బా ఉంది, అలాగే దిష్టి పూసలు ఉన్నాయి,
ఉండేవి. అలాగే ప్రధానంగా చూసుకుంటే మరికొన్ని వస్తువులు మాత్రం కొన్ని పాపకు మెడలో దిష్టిపోసలతో పాటు ఈ విధంగా ఉంది. కానీ ఏదో ఒక వస్తువు కనపడుతుందా అనేది కూడా ఒకవేళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కుక్క అయితే తిరిగి 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. తనకి ఏదో సమాచారం చెప్తుంది అని అనుకుని దగ్గరికి వచ్చి ప్రేమతో కుక్కను పట్టుకునే లోపల కుక్క తనపై అటాక్ చేసిందంటే పిచ్చి అంటే కొంతమంది కిడ్నాప్ చేసి కుక్కకి ఏదో విధంగా దానికి దాని మైండ్ డైవర్ట్ అయ్యే విధంగా కూడా చేసి ఉంటారు అనేది కూడా అనుమానం అయితే తల్లి వ్యక్తం చేస్తుంది. ఆ విధంగానే పిల్లని కిడ్నాప్ చేశారేమో అని కూడా తనైతే భావిస్తుంది. ఏదేమైనా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా పాప ఆకలితో ఉంటుంది. తనకి ఏం కావాలని కూడా పెట్టండి, లేదంటే పాపని ఎక్కడో ఏదో ప్రాంతంలో వదిలేసినా మేము అయితే తీసుకుంటాం అనేది కూడా తల్లి ఆశతో అయితే ఈ విధంగానటువంటి మాటలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమన్నా 5 రోజులు గడిచినా సరే ఇంకా పాప ఆచూకీ జ్ఞానేశ్వరి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. పక్కన పోలీసులతో పాటు అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య కూడా వచ్చి కుటుంబ సభ్యులను అయితే పరామర్శించినటువంటి పరిస్థితి. ఏదేమైనా పిల్లల ఆచూకీ కోసం అయితే తల్లి అయితే 1000 కళ్ళతో ఇప్పుడైతే కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా అంటే ఇప్పటికే బృందాలు ఇప్పుడు పోలీసులు మరి కొన్ని రోజులు అయితే ఈ యొక్క చర్చ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగిస్తామని కూడా పక్కన పోలీసులు అయితే చెప్తున్నారు. మరి చూడాలి ఈ పాప ఆచూకీ మరి లభ్యం అవుతుందా అంటే కుక్క కోసం అయితే మరో పక్కన ఆ వేట కొనసాగిస్తున్నారు. అలాగే కుక్కలు పట్టే వాళ్ళ కోసం అయితే ఆ పోలీసులు వాళ్ళని పట్టుకుని ఆ కుక్క జాడ కోసం అయితే ఒక పక్కన అయితే ఆపరేషన్ కొనసాగుతుంది. మరో పక్కన పామాయిల తోట చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మొత్తం జల్లెడ పట్టి 1-2 సార్లు అయితే జల్లెడ పట్టినటువంటి పరిస్థితి మరొక పక్కన అయితే కనబడుతుంది. ఇంకా పాప ఆచూకీకు దొరికే వరకు కూడా చర్చ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV CH అగ్రహారం నుంచి.